రైతులకు సంబంధించి పాపం రైతులైతే ఎంతగానో ఎదురు చూసిరు ఈ రైతు బంధు ఇవాళ కాకపోతే రేపన్న వేస్తారు, రేపు కాకపోతే ఎల్లుండన్న వేస్తారు, సరేపాటి ఎంతో కొంత అయ్యని రైతు భరోసా అని 15,000 వేస్తాడు. కానీ వేయకపోయినా పర్లేదు, కేసీఆర్ ఇచ్చే పైసలు 5,000 వేసినా పర్లేదు అని చెప్పేసి చాలా మంది ఎదురు చూసిరు. ఇక నిన్న చివరికి కుండ బద్దలు వలగొచ్చిండు. ఏం చేసిండు? కుండ వలగొచ్చిండు. ఏం చేసిండు ఇక్కడ చూడండి ఒక్కసారి క్లియర్గా. రైతు బంధు ఇచ్చేసినామని చెప్పేసి నిన్న ఒకసారి మీరు ముఖ్యమంత్రి గారి ప్రసంగాన్ని మళ్ళీ చూడండి మీరు కావాలంటే. ఈ ముక్కని రైతు బంధు ఇచ్చేసినాం అని చెప్పినటువంటి ముక్కని ఎవడన్నా రాసిండా? ఎందుకంటే డ్యామేజ్ అవుతుంది కాబట్టి, ఎందుకంటే వాస్తవాలు తెలుస్తాయి కాబట్టి. రైతు బంధు ఇచ్చేసినాము అని ఎవడైనా ఈ పత్రికలు రాసిండా? రాయలే. వీళ్ళకి కావాల్సిన వార్తలు రాసుకున్నారు. సో కాబట్టి మిత్రులారా, వాస్తవాలేది అవాస్తవాలేది, వీళ్ళు ఏ విధంగా ప్రజలను మభ్యపెడుతున్నారు, ఏ విధంగా ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు అనేది మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో కాబట్టి రైతు బంధు ఇచ్చేసినామని చెప్పిండు. రైతులను ఎత్తిన రేవంత్ సర్కారు శటగోపం పెట్టింది. డిసెంబర్ 9నే రైతు బంధు వేశామన్న సీఎం పైసలు రాలేదని బ్యాంకుల దగ్గర రైతుల పడిగాపులు. డబ్బులు వచ్చిన వాళ్ళే లబ్ధిదారుల, రానోళ్లకు ఇక రైతు బంధు బందేనా? సో రైతు భరోసా అని చెప్పి ఉసురు తీశారంటున్న రైతులు నమ్మించి నట్టేట ముంచారని మండిపాటు. ఇది ఎట్లా ఉందంటే ఇట్లా ఉంటుంది. ఎన్నికల్లో ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరొక మాట. ఓట్ల కోసం నాడు నోటికి ఏదొస్తే అది చెప్పాలి. అది నిజమా అబద్ధమా, ఆచరణ సాధ్యమా అసాధ్యమా అనేది వాళ్ళకు అవసరం లేని ముచ్చట. నోటికొచ్చిన హామీలు ఇవ్వాలి, జనాలను బురిడి కొట్టించి డబ్బాలో ఓట్లు వేయించుకోవాలి. తీరా అధికారంలోకి రాగానే ప్లేట్ ఫిరాయించాలి. అమలు కాని హామీలను అమలు చేస్తున్నట్టు నటించాలి. చేతిలో మీడియా ఉంది కదా, దాంట్లో ప్రజాపాలన అని ప్రచారం చేయించుకోవాలి. సేమ్ ఇలాగే ఉంది రేవంత్ రెడ్డి సర్కారు కూడా. నాడు నిరుద్యోగుల పక్షం అన్నాడు, ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చుడే కష్టం అంటున్నాడు. నాడేమన్నాడు? నిరుద్యోగుల పక్షం నేను అన్నాడు. ఇవాళ ఏమంటున్నాడు? ఇవాళ ఉద్యోగాలు ఇచ్చుడే కష్టము అంటున్నాడు. ఇక చూడు, నోటికాడి బుక్కను గుంజుకున్నట్టు నవంబర్లో రావాల్సిన పైసలను ఆపి ఇప్పుడు 10-20 రూపాయలు వేసి అందరికీ రైతు బంధు వేసినామని చేతులు ఎత్తేసిండు. పైగా ఇప్పుడు కొత్తగా 5 అప్లికేషన్లు అని ఇవాళ నుంచి కొత్త దుకాణము మొదలుపెట్టారు. ఇక అయిపోయి రైతు బంధు వేసినామని చెప్పిండు. అంటే ఎవరికైతే 5 రూపాయలు 10 రూపాయలు పడ్డాయో వాళ్ళే లబ్ధిదారులు, అవే రైతు బంధు పైసలు. ఇక అంతకుమించి ఇంకొకటి ఏమి లేదు. సో కాబట్టి రైతు బంధు వేసేసినామని చెప్పారు, ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వలేమని చేతులు ఎత్తేసిండు. కాబట్టి మన రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, ఇక రైతు బంధుకు రామ్ రామ్ అని నిన్నటి ప్రెస్ మీట్ తోటి, నిన్నటి మీడియా సమావేశంతో క్లియర్ కట్గా అర్థమైపోయింది. సో కాబట్టి ఈ విధంగా ఉన్నది మిత్రులారా. ఈ విషయాన్ని ఏ పత్రికలు చెప్తలేవు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటువంటి మాటను కూడా దాచేస్తున్నాయి. అంటే ఈ తెలంగాణలో మీడియా ఎంతకు అమ్ముడు పోయింది, ఎట్లా అమ్ముడు పోయింది, ఏడా అమ్ముడు పోయింది. అరే ఏమన్నా మాట్లాడితేనేమో మనల్ని బాలిసా అంటారు. ఇలా ప్రజలు, రైతాంగము 70 లక్షల మంది రైతులు గోసపడుతున్నారు. 70 లక్షల మంది, ఒకరు గారు ఇద్దరు కాదు, 70 లక్షల మంది గోసపడుతున్నారు. నువ్వు రైతు బంధు పైసలు వేస్తా అని వేయకుండా అడ్డం పెట్టినావు. ఇలా రైతు బంధు పైసలు వేయకుండా ఇలా అప్లికేషన్లో ఒక దుకాణం తెచ్చి దాన్ని రేషన్ కార్డుతో లింక్ పెట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే చివరికి ఆ రేషన్ కార్డు ఉన్నోడికే రైతు బంధు, రైతు భరోసా, అది కూడా ఇంట్లో ఒక్కరికే రైతు భరోసా.